అమెజాన్ చరిత్రలో ఫస్ట్ టైం 12th లేకపోతే డిప్లొమా క్వాలిఫికేషన్ తోటే అమెజాన్ కంపెనీలో ఉద్యోగంలో చేరవచ్చు. అది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం హైదరాబాద్ అమెజాన్ ఆఫీస్లో పని చేయడానికి రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో అమెజాన్లో ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. బేసిక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే అప్లై చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సో ఫర్దర్గా మీకు అన్ని రకాల జాబ్ అప్డేట్స్ అనేది కూడా వస్తుంది, సబ్స్క్రైబ్ పెట్టుకోండి. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం హైదరాబాద్ లొకేషన్ నుండి రిక్రూట్ అయితే చేస్తున్నారు. రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద సీజనల్ జాబ్ టైప్ కింద ఈ యొక్క ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనము కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్ బేస్ చేసుకొని ఆ కస్టమర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి మనం ఆన్సరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్ కింద మనం వర్క్ అనేది కూడా చేయాలి. ఈ ఉద్యోగానికి స్టార్టింగ్ బేసిక్ శాలరీ కింద మనకి 25,000 వరకు శాలరీ ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఏదో ఒకటే రెజ్యూమ్ ఫార్మాటు ప్రతి జాబ్కి అప్లై చేయకండి. కంపెనీ బట్టి, జాబ్ రోల్ బట్టి, ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ బట్టి మీ రెజ్యూమ్ మోడిఫై చేసి అప్లై చేయండి. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఒకటేసారి ఒకటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. అదే రెజ్యూమ్ని ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉండదు, ఏముండకుండా అదే రెజ్యూమ్ని ప్రతి జాబ్కి అప్లై చేస్తారు, రెస్పాన్స్ రావట్లేదని అంటారు. అలా చేయకండి. ఎప్పుడైనా సరే ATS బీట్ చేసే విధంగా జాబ్ డిస్క్రిప్షన్ బట్టి రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేయండి. తప్పకుండా రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ క్యాండిడేట్స్ని, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ క్యాండిడేట్స్ని ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మనం అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్స్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. మీకు శాలరీతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లాన్, లైఫ్ షటిల్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ కూడా ఈ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ఇస్తాను. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years ప్లస్ ఓల్డ్ ఉండాలి. ఇండియన్ నేషనల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ వర్కింగ్ అనే కంప్యూటర్, షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే వరకు అయితే ఉంటుంది. ఆపరేషన్ అవర్స్ కింద 6 AM to 11 PM వరకు అయితే ఉంటుందన్నమాట, బేస్డ్ ఆన్ 9 hours డ్యూటీ కింద. సో దీంట్లో రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, లేట్ నైట్, ఓవర్ నైట్, వీకెండ్, ఓవర్ టైం, ఇలా బేస్ చేసుకొని 9 hours వరకు వర్క్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది కూడా పిన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.